నమస్తే. దిస్ ఈజ్ ఇది మా అమ్మాయి ముకుంద గురించి. షీ యాక్చువల్లీ స్పోర్ట్స్ పర్సన్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది, స్కేటింగ్ చేస్తుంది, మిగతా ఆటలన్నీ ఆడుతుంది. ఈ ఆటల్లో సడన్గా తనకి స్కేటింగ్లోంచి పడిపోయింది ఒకసారి వెనక్కి హార్ష్గా. బట్ విత్ ఇన్ వన్ డే 2 days షీ రికవర్డ్ అగైన్. బట్ ఆఫ్టర్ సర్టెన్ కొద్ది రోజుల తర్వాత నుంచి తనకి బ్యాక్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర పెయిన్ వస్తూ ఉండేది. అది మామూలు పెయిన్, ఏమో ఆటలో పెయిన్ అనుకున్నాము, కానీ అది తగ్గట్లేదు. అంతకి 2 months 3 months 4 months అయినా తగ్గలేదు. తర్వాత మెడిసిన్స్ యూజ్ చేసాం కొన్ని. సో పెయిన్ మామూలు స్పోర్ట్స్ వల్ల వచ్చే జనరల్ పెయిన్ అనుకొని, బట్ అక్కడ తగ్గలేదు. తర్వాత ఇంకొంచెం వరి చేసి జాయింట్స్ సంబంధించింది కదా అనేసి కైరోప్రాక్టిక్ ప్రాక్టీస్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. ఆయన జనరల్గా ఏం ఇష్యూ ఉంటే 2 sittings 3 sittings తగ్గిపోతుంది. బట్ మేము 5 sittings దాకా తీసుకున్నాం, కానీ తనకి రిలీఫ్ ఏం రాలేదు. దెన్ వీ గాట్ లిటిల్ మోర్ వర్రీ. కొంచెం కంగారు అనిపించింది తగ్గకపోయేటప్పటికి. తను రాస్తున్న విత్ ఇన్ 1 minute షోల్డర్ అంతా పెయిన్ వచ్చేసేది. తను తింటున్న రైట్ హ్యాండ్ వాడాలి కాబట్టి పెయిన్ వచ్చేది. స్కూల్ బ్యాగ్ అంటే ఇక అసలు ఛాన్సే లేదు క్యారీ చేయడం. అది నేనే తీసుకెళ్ళి నేనే తీసుకోవాల్సి వచ్చేది స్కూల్ బ్యాగ్ కూడా. తర్వాత అనుకోకుండా ఆయుర్వేదం ఇక్కడ ఈ సాయి వాయిస్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేసి రిలీఫ్ అయిన వాళ్ళ గురించి తెలిసింది. సో వెంటనే అప్రోచ్ అయ్యాము. అండ్ ద ఫస్ట్ డే ఓన్లీ ఐ గాట్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము ఎక్కడైతే ఇష్యూ అనుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము అక్కడ ఇష్యూ కాదని వచ్చిన వెంటనే డాక్టర్ ఎగ్జాక్ట్గా ఇష్యూ ఎక్కడుందో ఆయన ఫైండ్ అవుట్ చేశారు. సో దెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. దెన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్స్. అరౌండ్ 3 to 4 weeks అన్నారు. 3 weeksకి తనకి మంచి రిలీఫ్ వచ్చింది. నా 2 months అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయి కూడా. ఈ 2 months నుంచి తనకి రెగ్యులర్గా వచ్చే పెయిన్ అయితే రాలేదు. స్కూల్ బ్యాగ్ క్యారీ చేస్తుంది, చక్కగా రాసుకుంటుంది, తింటుంది. అయినా డౌట్ ఉండి ప్రతిరోజు ఈవినింగ్ ఆఫీస్ వచ్చాక ఫస్ట్ అడిగే ప్రశ్న ఏమిటంటే పెయిన్ ఏమైనా వచ్చిందా ఇవాళ అని అడుగుతూ ఉంటాం. ఆమె రాదని చెప్పుద్దాం ఎదురు చూస్తూ ఉంటాం, రాదనే చెప్తుంది రోజు ఇప్పటి వరకు. సో 2 months దాకా రాలేదని అంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. తగ్గిపోయింది అనుకుంటున్నాం. ఇంకా స్టిల్ మెడిసిన్స్ అవి ఉన్నాయి, ఆయిల్ అవి ఇచ్చారు, కొన్ని రోజులు వాడమని చెప్పారు. వాడుతుంది అది, వాటిని కూడా. బెటర్ ఈజ్ ఎనీథింగ్. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇలాగా ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి ట్రీట్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.